ఏంటంటే అయ్యగారులే చెప్పాలి, నేను వినాలి. ఇదే రూలు, ఎక్కడని ఇదే రూలు. అందుకే వినేవారు వింటున్నట్టే ఉన్నారు, చెప్పేవారు చెప్పినట్టే ఉన్నారు. వారు ఏం చెప్పినా చెరిపడరు. బెరయలో ఉన్న సంఘం అలా లేరండి. బెరయలో ఉన్న సంఘం అలా లేరు. ఎలా ఉన్నారు వాళ్ళు? పౌలు శీలలు చెప్పిన మాటలు అసలు అలా ఉన్నాయో లేవో అనేది ప్రతి దినము లేఖన పరిశోధన చేసి వారి సొంత రక్షణ వాళ్ళు కాపాడుకున్నారండి. చెప్పింది మీరు గొర్రెలాగా వెళ్ళిపోలేదు, పరిశీలించుకున్నారు. నేను ఎందుకు పరిశీలించుకున్నారు? మాకు దేవునికి మధ్య బంధం బలపడాలంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఉందా లేదా. ఎప్పుడైనా సరే కుటుంబంలో కానివ్వండి, లేక ఏ రిలేషన్ ఉన్నా సరే, మూడో వ్యక్తి ఎంటర్ అయితే సర్వనాశనం అవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే అసలు వ్యక్తి ఉండాలి, ఎదురు వ్యక్తి ఉండాలి. మీరిద్దరి మధ్య ఏదైనా సరే మూడో వ్యక్తి వస్తే